ఇవాళ పూర్తిగా గోధుమ పిండితో రస్కులు చేసుకుందాం. రస్కులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే అవి తినాలంటే ఒక చిన్న గిల్ట్, మైదా పిండితో చేసినవని. కానీ ఒక్కసారి ఇవి ట్రై చేసి చూడండి. మైదా పిండితో చేసిన రస్కులకి ఏ మాత్రం తీసిపోవు. ఇన్ఫ్యాక్ట్ స్టోర్లో కొన్న వాటిలానే ఉంటాయి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పావు కిలో గోధుమ పిండి, 25 గ్రామ్స్ మిల్క్ పౌడర్, ఒక స్పూన్ ఉప్పు, 32 గ్రామ్స్ ఆయిల్, 160 ml వాటర్, 50 గ్రామ్స్ షుగర్. తేలిగ్గా కరుగుతుంది అని పొడి చేశాను. అరచెక్క నిమ్మకాయ, 2 టేబుల్ స్పూన్స్ ఈస్ట్. ముందుగా ఒక గిన్నెలో కొలిచిపెట్టుకున్న నీళ్లు, పంచదార పొడి, సగం గోధుమ పిండి, 2 స్పూన్ల ఈస్ట్ వేసి ఆనంగా బీనంగా ఒక స్పూన్తో కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత మూత తీసి చూస్తే ఈస్ట్ చక్కగా యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అప్పుడు అందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆయిల్, పాల పొడి, సాల్ట్, నిమ్మరసం, మిగిలిన గోధుమ పిండి అన్నీ వేసి చేతికి పని చెప్పాలి. మొదట్లో చేతులకి అతుక్కున్నట్లు ఉంటుంది, కానీ కంగారు పడద్దు. ఎక్స్ట్రా పిండి అస్సలే కలపద్దు. 15 నిమిషాలకి పిండి చక్కగా తయారవుతుంది. అప్పుడు అందులో యాలకుల పొడి, కొన్ని టూటీ ఫ్రూటీస్, నచ్చితే మరికొన్ని టూటీ ఫ్రూటీస్ వేసి అవన్నీ పిండిలో సమాంతరంగా కలిసేలాగా మరో 1-2 నిమిషాలు కలిపితే చాలు. ఆ తర్వాత ఆ పిండిని 2 సగాలుగా చేసి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా బారుగా ఒక లాగ్ లాగా చేసి బేకింగ్ ట్రేలో పెట్టాలి. ఆ ట్రేని 2 గంటల పాటు ఆఫ్ చేసి ఉన్న అవెన్లో పెడితే ఇదిగో ఇలా చక్కగా రెండింతలు అవుతుంది. అప్పుడు 170 డిగ్రీ సెంటీగ్రేడ్లో 25 నుండి 30 నిమిషాల పాటు పెడితే బ్రెడ్ తయారవుతుంది. ఇదిగో చూడండి ఎంత చక్కగా ఈవెన్గా బేక్ అయ్యాయో. తర్వాత ఒక నైఫ్తో, బ్రెడ్ నైఫ్ అయితే ఇంకా బెటర్, ఒక నైఫ్తో సన్నటి స్లైసెస్ లాగా బ్రెడ్ని కట్ చేయాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్లైసెస్ అన్నీ ఒకే మందంతో ఉండాలి. తరువాత ఒక బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ వేసి కట్ చేసిన ముక్కలన్నిటినీ అందులో అరేంజ్ చేసి 150 డిగ్రీ సెంటీగ్రేడ్లో 40 నిమిషాల పాటు పెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి ట్రేని తిప్పి పెడితే ఈవెన్గా బేక్ అవుతాయి. 40 నిమిషాల తర్వాత ఇదిగో మన హోల్ వీట్ రస్క్స్ రెడీ.